కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్ అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని